చెప్పరా. అరే జానీ ఎంతసేపు రా? నేను మీ ఇంటి బయట ఉన్నా. అరే అయిపోయిందిరా 5 minutes. సినిమాకి టైం అయిపోతుందిరా. సరే సరే వస్తున్నా. యాపొద్దు టైంకి రాడీడు. చూడు మీ నాన్న వస్తున్నాడు, నేను వెళ్తా. సరేరా నువ్వు వెళ్ళు. ఏమైందిరా తినుకోకుండా వచ్చినావు? ఏమైందిరా? నేను కన్న కల గెలుపు వైపు నడుస్తుందన్న నమ్మకం రోజు రోజుకి చచ్చిపోతుందిరా. ఫెయిల్యూర్ అనేది అందరి లైఫ్లో గెస్ట్లా ఉండాలి, కానీ నాకు మాత్రం బెస్ట్ ఫ్రెండ్ అయిపోయిందిరా. నేను తిన్నా పడుకున్నా లేచినా అది ఎప్పుడూ నా పక్కనే ఉంటుందిరా. అరే ఎందుకొచ్చాదరా గెలుపు? నువ్వు పిలిస్తే ఎందుకొచ్చాది? అసలు ఏం చేసినావని నువ్వు? ఎన్ని తూర్లు ప్రయత్నించినావు నువ్వు? 1, 2, 3, 4? మహా అయితే నువ్వు చేసిన ప్రయత్నం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. నిజమైన ఓటం అంటే గెలవకపోవడం కాదురా, తిరిగి మళ్ళా ప్రయత్నించకపోవటం. ఇవాళ సక్సెస్ అయిన వాళ్ళు ఫస్ట్ స్టెప్ ఖచ్చితంగా ఫెయిల్యూరే. ఇలా ఎందరో ఫెయిల్యూర్ దాటినాకనే సక్సెస్ చూసినారు. గెలుపు నీ దగ్గరకు వచ్చేంత వరకు ఓటమి ఎక్కిరిస్తూనే ఉంటది. అన్నిటికీ తెగించి పోరాటం అలవాటు చేసుకో. మనం చిన్నప్పటి నుంచి సినిమాల గురించి డిస్కస్ చేసేవాళ్ళం రా, కానీ ఈరోజు నా భవిష్యత్తు నాకు పరిచయం చేసావు. చాలా లేట్ చేసినారా, కొంచెం ఫాస్ట్ రావాల్సింది. ఇది నా కొడుకు తీసిన సినిమా బాబు, ఒక టికెట్ ఇవ్వు చాలు. లేదు లేదు లేదు, హౌస్ ఫుల్ అయిపోయింది బాబాయ్, నెక్స్ట్ షోకి వెళ్ళాలి. మనం ఎప్పుడు సినిమాకి లేటుగా వచ్చినా నీ మీద చాలా కోపం వచ్చండేదిరా, కానీ ఈరోజు చాలా గర్వంగా ఉందిరా. నేనేం ఫీల్ అవ్వట్లేదురా. కథ చాలా బాగుందమ్మా, కంటెంట్ ఉంది స్టోరీలో. ఓకే, తీయటానికి నేను రెడీ. మరి ఎప్పుడు తీద్దామంటావు?